ప్రజాస్పందన కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వ్యవస్థ విధానం ఏ విధంగా ఉంది, అభివృద్ధి జరుగుతుందా లేదా, ఉద్యోగ కల్పనలో కానీ పరిశ్రమలలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మనం ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పనితీరు ఏ విధంగా ఉంది, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, మంత్రిగా కూడా వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు ఒంగోలు నియోజకవర్గంలో, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందుగా చూసుకుంటే గతంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 అఖండ మెజార్టీ ఇచ్చారు 2019 ఎన్నికల్లో. మరి ఈ పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు, ఏం చెప్తారు సార్? పరిపాలన వ్యవస్థ బాగుందండి. కొన్ని నిత్యావసర వస్తువులు, ఇంటి పన్నులు అవి పెరిగినాయి, కానీ దానికి మైనస్గా ఉంది. ప్రస్తుతానికి అంత బాగానే ఉంది. శ్రీనివాసరెడ్డి కూడా బాగానే చేస్తున్నాడు ఇక్కడ, దానికి ఏం డోకా ఏం లేదు. రేపుసారి కూడా ఈయన అఖండ మెజార్టీ వస్తుందని కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ విషయానికి వస్తే రాజకీయాల్లో చెరగని ముద్ర అంటే ఎవరు ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి. 1999లో మొదటిసారి ఎన్నికై ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే. మరి ఎలా ఉంది ఆయన ఒంగోలు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందంటారు, మంత్రిగా కూడా వ్యవహరించారు, మరి ఏం చెప్తారు సార్? పరిపాలన అయింది బాగుందండి. ఇప్పుడు మంత్రిగా కూడా చేస్తున్నారు కదా, ఒంగోలు అభివృద్ధి బాగుంది, దానికి ఏం డోకా ఏం లేదు. ఈసారి కూడా ఆయనే వస్తారు. ఆయన పైన వ్యతిరేకత ఉందని కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి, ఏం చెప్తారు సార్? ఎక్కడైనా జరిగేది అదే కదండి, ఊరికి అలా చెప్తుంటారు. పార్టీలు మారుతారని లేదు, పార్టీలు ఏం మారరు. సార్, ముఖ్యంగా సంక్షేమ పథకాల రూపంలో కొన్ని వేల కోట్ల ఖర్చు చేస్తున్నప్పుడు కూడా నిత్యావసర ధరలు పెరిగాయి, ఉపాధి కల్పన లేదు అని కూడా విమర్శ అయితే ఉంది. మరి అలాంటి వారికి ఏం చెప్తారు సార్? ఉపాధి అంటే ఆటోమేటిక్గా అక్కడ యుద్ధం జరుగుతుంది, దాని గురించి అన్ని రేట్లు పెరిగినాయి, దానివల్ల ఇక్కడ బ్యాడ్ అనిపించింది. కానీ సంక్షేమ పథకాలకి డబ్బులు తీసుకొస్తున్నారు, ఉన్నా లేకపోయినా జరుపుతున్నారు, దానికి బాగానే ఉంది. అనేవాళ్ళు అంటూ ఉంటారు, ప్రతిపక్షం మామూలు. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్ నేమ్ అంటూ ఏం లేదు. అది అంటే వ్యతిరేకత ఉంది అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, అటువంటి వ్యతిరేకత ఏం లేదంటారు? వ్యతిరేకత ఏం లేదండి, అంటుంటారు. ఎవరైనా మంచి చేసినప్పుడు, కుటుంబంలో ఎవరైనా చేసినప్పుడు 10 మంది అంటూ ఉంటారు, దాన్ని సర్దుకుపోతూ ఉంటారు. ఈ బియ్యం వ్యవస్థ కూడా అంత పింఛన్ కానీ అంత ఇంటికి వచ్చి ఇస్తున్నాయి, బాగున్నారు. అంత ముందు కన్నా అంతకుముందు పట్టించుకునేవాళ్ళు, సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. సచివాలయంలో ఇప్పుడు అంత పట్టించుకుని ఎమ్మటే చేస్తున్నారు పని. అది సార్, ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలంగా ఉందంటారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ అధిష్టానం సీట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నాయంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుస్తారండి. ఒంగోలు నియోజకవర్గంలో సీట్ ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలుస్తారు. సార్, ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలంగా ఉందంటారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటారా? వైఎస్ఆర్ బలంగా ఉంది. వైఎస్ఆర్ బలంగా ఉంది. ఈ 3 ఏళ్ల పరిపాలన చూసుకుంటే అభివృద్ధిలో ఎటువంటి ముందడుగులు వేస్తున్నారు జగన్ ప్రభుత్వం అంటారు? చాలా ఫాస్ట్గా ఉన్నారు. చాలా ఫాస్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు 5 సార్లు ఎమ్మెల్యే. మరి ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఆయన పైన విమర్శ అయితే ఉంది, పార్టీలు మారుతారని లేదా చిన్న వ్యతిరేకత కార్యకలాపాలు కూడా చేస్తున్నారని అంటారు. మరి ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన పైన వస్తున్న ఆరోపణల గురించి ఏమంటారు? ప్రస్తుతానికి వ్యతిరేకత అనేది ఎక్కడా లేకుండా ఉండదు. ఎందుకంటే వ్యతిరేకత ఉంటేనే అవతలలో పనిచేద్దాం అనే చురుకుతనం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అవతలలో ఎంచడం దాని గురించి మనం కూడా ఆలోచిస్తాం, వాళ్ళు ఎంచుతారని ఒక ఆలోచన మనలో ఉండిద్ది. కాబట్టి వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది. అది దాని గురించి పట్టించుకుంటే ఈరోజు మన శ్రీనివాసరెడ్డి గారు నడవడం అనేది జరగడం కష్టంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారండి? 60 వేస్తాను. కొద్దిగా డెవలప్మెంట్ కావాలి, ఈసారి వస్తే ఇంకా బెటర్గా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా పుష్పలంగా, లేదంటే తెలుగుదేశం కానీ ఇంకెతర పార్టీలు పొత్తుల్లో భాగంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది? మ్యాక్సిమం జగన్ వచ్చేస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందంటారు? ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని అనుకోవడానికి వార్తలు అయితే వస్తున్నాయి, మరి ఏం చెప్తారు సార్? 120-130 మధ్యలో కంపల్సరీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఒక మనిషి 10 రకాలుగా మాట్లాడతారు. అవతల పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాలు వాళ్ళంతా బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. మనమేం ఉన్నది చెప్పుకోలేకపోతున్నాం, అంతే తేడా. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి వస్తాయి అంటున్నారు. ఈ 3 పార్టీలు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోయే అవకాశం ఉందంటారు? ఎంతమంది కలిసి వచ్చినా ఏం కాదు. కలవకపోతే ఇంకా 140-150 దాకా వస్తాయి. కలిస్తేనే నేను చెప్పింది 120-130 మధ్యలో వస్తుందని. చంద్రబాబు నాయుడు ఎలా ఉండేది అన్న, ఆయన పాలన కానీ పథకాలు కానీ ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు పాలన అంటే కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి. రైతు భరోసా వచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి పథకాలు వచ్చాయి? మాకేం రాలా. అంటే ప్రతిపక్షం ఏముంటుందంటే పథకాలన్నీ ఎక్కువగా పెట్టేశారు, అనవసరంగా పెట్టారు అంటున్నారు. పథకాలు అనవసరంగా ఉన్నాయా, లేకపోతే అన్ని ఉపయోగపడాయా? అన్నీ ఉపయోగపడేవారు. మామూలుగా ఇప్పుడు ముసలివాళ్ళకి డబ్బులు ఇస్తుండ్రు, వాళ్ళు దేనికోసానికి వాడుకుంటున్నారు కదా, అన్నీ బాగానే ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏ పథకాలు వచ్చాయి, ఆయన పాలన ఎలా ఉంది?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చింది ఆటోలకు 10,000 అన్నదే విన్నాం, కానీ మేము మన దాకా అయితే ఏది రాలే కదా. వాళ్ళు ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడైతే మాకు ఆటోలకు 10,000 ఇచ్చిండ్రు. మేము రిపేర్లు చేయించుకుంటున్నాము, దేనికో దానికి ఉపయోగిస్తుంది. మరి ఈసారి ఎవరు రావచ్చు, జగన్ వస్తారా చంద్రబాబు? జగనే వస్తాం అనుకుంటున్నాం. జగన్. ప్రతిపక్ష పార్టీలలో ఎలా ఉన్నాయి ప్రజెంట్? తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఎలా ఉన్నారు? ఒంగోలులో చూస్తే తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది? ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా? ప్రజా సమస్యలుగా ముందుకెళ్తున్నారు? ప్రజా సంక్షేమం అంటే మనకి ప్రతిపక్ష పాత్ర అనేటువంటిది వాళ్ళ వరకు బ్రహ్మాండంగా పోషిస్తున్నారు. ఇబ్బంది లేదు, ఎప్పటికప్పుడు కూడా క్వశ్చన్ చేయటం కానీ. వచ్చే ఎన్నికల్లో ఎంత మేర పోటీ ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? అంటే మనకి ఆ పార్టీ అనేటువంటిది గట్టిగా ఈసారి మాత్రం టఫ్గానే ఉంటుంది. తప్పగా ఉంటుంది. సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందుతున్నాయి. ఆయన బటన్ నొక్కగానే ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడిపోతున్నాయి. అంతకుముందు అలా జన్మభూమి కమిటీల్లో సగం వాళ్ళు నూకి సగం వీళ్ళకి ఇవ్వటం అవి కాదు, నేరుగా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడిపోతున్నాయి డబ్బులు కూడా. ఆర్థికంగా కూడా అందరూ సంతోషంగానే ఉంటారు. సరే, ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా విమర్శిస్తున్నారు. రైతులు ముఖ్యంగా చాలా ఆనందంగా బతుకుతున్నారు. రైతులు అన్ని పంటలు సమృద్ధిగా పండినవి, అనుకూలమైన రేట్లు కూడా ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో ముందడుగు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఏం ఇబ్బంది లేదు. అన్నీ ఆయన వచ్చిన తర్వాతనే ఫ్లైఓవర్, రింగ్ రోడ్డు కానీ, ఆ రిమ్స్ కానీ మొత్తం వాళ్ళ పరిపాలనలోనే అన్నీ జరిగినాయి. ఏ అయినా సరే పెద్ద పెద్ద కార్యక్రమాలు. మొన్న టేబుల్ వైర్ వేయాలంటే ఆయన కూడానే అయింది. విద్యుత్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఇటు పక్క రోడ్డు టేబుల్ వేయాలంటే ఆయన మంత్రిగా ఉండబట్టే ఇది జరిగింది, లేకపోతే అది ఎవరి గుండా కాదు. అలాంటిది 80 కోట్లతోటి ఈ వైర్ వేసి ఈ రోడ్డు కూడా మొన్న క్లియర్ చేసేసారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. పార్టీ గురించి ఏం చెప్పచ్చు? అది అసలు లేదు కదా, ఆ పార్టీ జనంలోనే లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? దాంట్లో అనుమానం లేదు. వ్యతిరేకత ఉంది అంటున్నారు ప్రభుత్వం పైన. ఏం లేదు, తాగిన వాళ్ళు తిట్టడం. సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి, ఆడవాళ్ళకి కానీ గ్రూపులకు కానీ. అసలు ఆయన చేసిన మేలు అంతంత మేలు కాదు. ఈ కరోనా టైంలో జగన్ లేకపోతే మన రాష్ట్రమే అడుక్కునేది. ఆయన ఉండటంలో అసలు ఎన్ని ఉద్యోగాలు, మామూలు ఉద్యోగాలు ఆయన కల్పించింది 4 లక్షల ఉద్యోగాలు కల్పించాడు జగన్. అంత మాత్రం ఉద్యోగాలు కల్పించిన వాడు కూడా మోడీ గుండా కూడా కాదు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే. మోడీ ఏదో అబద్ధ మాటలు చెప్పాడు కానీ 1 కోటి ఉద్యోగాలు నేను వచ్చాను. 1 కోటి కాదు, 2 లక్షలు కూడా మోడీ ఇప్పించి ఉంటుంది. అంటే చంద్రబాబుకి జగన్ గారికి తేడా ఉందండి. ఆయన అన్నప్పుడు ఎలా చేసి నేను వచ్చినప్పుడు ఎలా చేస్తున్నారు. కొంతమంది అంటున్నారు మేము అభివృద్ధి చేశాము, నేను వచ్చిన తర్వాత అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అది నిజం అనుకోవచ్చా? లేదులేండి, చంద్రబాబు నాయుడు చేశాడు, ఈయన అంతకంటే బాగా డెవలప్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేయను అంటంలా, చేశాడు. ఎంతవరకు చేశాడు? అది పావుల వంతే చేశాడు. ఈయన 90% చేస్తున్నాడు.